Hi, I am Satish. Welcome to Top 9 80. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. చిరు విశ్వంబర సినిమాపై అనిల్ రావిపూడి ఎఫెక్ట్ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే అనిల్ రావిపూడి చిరు ప్రాజెక్ట్ ముందు వరకు విశ్వంబర సినిమా వైపే అందరి చూపులు ఉండేవి. ఈ సినిమా గురించే నెట్టింట ఎక్కువగా చర్చ జరిగేది. కానీ ఎప్పుడైతే చిరు అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి సగం మెగా అభిమానులు ఫోకస్ అంతా మెగా 157 వైపే మళ్ళీపోయింది. అందులోనూ తన స్టైల్ ఆఫ్ అప్డేట్స్తో అనిల్ రావిపూడి చిరు షూటింగ్ పరిగెత్తిస్తుండటంతో మిగిలిన ఆ సగం మంది కూడా ఇప్పుడు మెగా 157 గురించే మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీంతో విశ్వంబర మూవీ టాపిక్ ఇప్పుడు మూలకు పడినంత పనైపోయింది. మరి విశ్వంబర మేకర్స్ ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో, తమ సినిమాకు ఎలా ప్రమోషన్స్ కల్పిస్తారో చూడాలి. ఓ పక్క అనిల్ రావిపూడి చిరు కాంబోపై నెట్టింట క్రేజీ టాక్ నడుస్తున్న వేళ విశ్వంబర సెట్ నుంచి ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన 45 నిమిషాల గ్రాఫిక్స్ విజువల్స్ తాజాగా మెగాస్టార్ రివ్యూ కోసం విశ్వంబర మేకర్స్ తీసుకొచ్చారట. ఇక ఈ విజువల్ చూసిన మెగాస్టార్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారట. గ్రాఫిక్ పై తన సంతృప్తిని వ్యక్తం చేశారట. దీంతో ఈ మూవీ టీం కాస్త రిలాక్స్డ్గా ఉన్నారని టాక్. ఇక మరో విషయం ఏంటంటే చిరు విశ్వంబర మూవీ సెప్టెంబర్ 18న రిలీజ్ చేసేందుకు మేకర్స్ థింక్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరు ఓకే చెబితే ఇదే డేట్ను తొందరలో అనౌన్స్ కూడా చేస్తారట. మన సినిమాలు టాలీవుడ్ పరిధిని దాటి పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతున్నా, నార్త్ జనాల మనసులను కొల్లగొడుతున్నా, వాళ్లకు మనకు కొంత గ్యాప్ ఉందనేది ఇప్పటికీ కొంతమంది వాదన. ఇక ఆ వాదన నిజమన్నట్టు ఇప్పుడు కామెంట్స్ నెట్టింట కనిపిస్తున్నాయి. హిందీలో బిగ్ బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణంలో సీతగా సాయి పల్లవిని తీసుకోవడంపై ఇప్పటికీ కొంతమంది హిందీ వాళ్ళు నెట్టింట విమర్శలు చేస్తూనే ఉన్నారు. హిందీలో ఇంతమంది అందమైన హీరోయిన్లు ఉండగా సీతగా సాయి పల్లవిని ఎంచుకోవడం ఏంటని రామాయణ్ డైరెక్టర్ నితీష్ తివారీని ప్రశ్నిస్తున్నారు. సాయి పల్లవి అందంపై కాస్త దిగజారి కామెంట్స్ చేస్తూ ఆమెపై విషం చిమ్ముతూ పోస్టులు పెడుతున్నారు. తెలుగు సినిమా స్థాయిని టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి. అలాంటి ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు అవుతోంది. ఈ సందర్భంగా బాహుబలి టీం రీయూనియన్ జరుపుకుంది. దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుపాటితో సహా ఈ మూవీలో పనిచేసిన స్టార్ నటీనటులు, టెక్నీషియన్లు అందరూ ఈ పార్టీలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా తమ సోషల్ మీడియా హ్యాండిల్లో రిలీజ్ చేశారు. అయితే ఈ ఫోటోలో అనుష్క స్వీటీ కనిపించకపోవడం ఇప్పుడు తెలుగు 2 స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతోంది. అనుష్క బాహుబలి టీంకు హ్యాండ్ ఇచ్చిందనే కామెంట్ కాస్త ఫన్నీగా నెట్టిట వైరల్ అవుతోంది. ఈ మధ్య బాలీవుడ్ యాక్టర్సే అక్కడి మేకర్స్ తీరును విమర్శిస్తున్నారు. ఒకప్పట్లా బాలీవుడ్లో సినిమాలు రావడం లేదంటూ బాహాటంగానే మాట్లాడుతున్నారు. ఇక తన లేటెస్ట్ ఫిలిం కేడీ ది డెవిల్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్న సంజయ్ దత్ కూడా బాలీవుడ్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మీరు సౌత్ సినిమాలో నటిస్తున్నారు కదా, ఇక్కడి నుంచి మీరు ఇంటికి ఏం తీసుకెళ్తారని ఓ రిపోర్టర్ ఈ ఈవెంట్లో సంజయ్ బాబాను ప్రశ్నించగా మంచి సినిమాలు తీయాలనే ప్యాషన్ను బాలీవుడ్కు తీసుకెళ్తా అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు సంజయ్ దత్. అంతేకాదు, గతంలో మంచి సినిమాలు తీసిన తమ మేకర్స్ ఇప్పుడు కలెక్షన్స్ అండ్ నెంబర్స్ పై మాత్రమే ఫోకస్ పెడుతున్నారని, కానీ సౌత్లో అలా కాకుండా ఉందన్నారు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు సంజయ్ బాబా. ఈ మధ్య కాలంలో తనకు కలిసి రాని రీమేక్స్ జోలికి మరోసారి వెళుతూ రిస్క్ చేస్తున్నాడు కింగ్ నాగార్జున. 2023లో టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్ శశికుమార్ మళ్ళీ రావా చైల్డ్ ఆర్టిస్ట్ ప్రీతి ఆస్రాని లీడ్ క్యారెక్టర్లో నటించిన మూవీ ఆయోతి. ఈ మూవీని కింగ్ నాగార్జున రీమేక్ చేయబోతున్నాడని టాక్. అప్పట్లో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో అప్పట్లో ఈ సినిమాను వెంకటేష్ రీమేక్ చేయాలని చూశాడు, కానీ వర్కౌట్ కాలేదు. అయితే వెంకీ మామ వదిలేసిన ఈ ఆయోతి సినిమానే ఇప్పుడు నాగ్ రీమేక్ చేయాలని చూస్తున్నాడట. రా కార్తిక్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడట. ఆఫ్టర్ బ్రేకప్ శృతి హాసన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో తన యాక్టివిటీని కొంతకాలం తగ్గిస్తానంటూ చెప్పిన ఈ బ్యూటీ ఇప్పుడు మళ్ళీ తనకు పెళ్లి అక్కర్లేదంటూ తెగేసి చెప్పారు. గతంలో తాను తన బాయ్ ఫ్రెండ్తో పెళ్లి వరకు చేరుకున్నానని చెప్పిన ఈమె పెళ్లి కాకుండానే తమ ప్రేమ బంధం ముక్కలైందని ఎమోషనల్ అయ్యారు. దీంతో పెళ్లి అంటేనే భయం వేస్తుందంటూ చెప్పుకొచ్చారు. కానీ ఎప్పటికైనా తల్లి స్థానాన్ని పొందాలని ఉందంటూ ఓపెన్ అయ్యారు. భవిష్యత్తులో పిల్లల్ని దత్తత తీసుకుంటానేమో చెప్పలేమంటూ చెప్పుకొచ్చారు. ఎట్ ప్రెజెంట్ తన లేటెస్ట్ మూవీ కేడీ ద డెవిల్ సినిమా ప్రమోషన్స్లో ఉన్న ధ్రువ్ సర్జాకి చెన్నై టీజర్ ఈవెంట్లో ఓ తమిళ జర్నలిస్ట్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. కన్నడ సినిమాలు తమిళంలో సులువుగా రిలీజ్ అయిపోతున్నాయి, కానీ ఇటీవల ఓ తమిళ చిత్రాన్ని మాత్రం కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకున్నారు. దీంతో కొందరు తమిళ ప్రజలు కన్నడ చిత్రాలు కూడా కోలీవుడ్లో రిలీజ్ చేసేందుకు వీల్లేదంటున్నారు. మరి మీ సినిమాను ఎలా రిలీజ్ చేస్తున్నారని సదరు తమిళ రిపోర్టర్ హీరో ధ్రువ్ను అడిగారు.
ఇందుకు ధ్రువ్ కూల్గానే కాస్త స్ట్రాంగ్గా సమాధానం ఇచ్చాడు. తాను పుట్టక ముందు నుంచే కర్ణాటకలో బోలెడన్ని తమిళ చిత్రాలు రిలీజ్ అయ్యాయన్నాడు. ఏ ఒక్క సినిమాను ఎవరూ ఆపలేదన్నాడు. కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వల్ల ఆయన సినిమాపై వ్యతిరేకత వచ్చిందన్నాడు. అంతేకాదు ఎవరికైనా మాతృభాష అంటే ప్రత్యేక గౌరవం అన్నాడు. అందరిలానే తాము మా భాషను ప్రేమిస్తాం, మా భాష గురించి తప్పుగా మాట్లాడితే జనాలు స్పందించకుండా ఉండరు కదా, మాతృభాష జోలికొస్తే ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఎవరు ఊరుకోరు అని ధ్రువ్ సర్జా ఘాటుగా హెచ్చరించారు. బిగ్ బాస్ షోలో ఓ హీరోయిన్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది అంటూ ఈ షో మేకర్స్ రీసెంట్గా బయటపెట్టారు. బిగ్ బాస్ ప్రొడక్షన్ హౌస్ ఎండమోల్ షైన్ ఇండియాలో బిగ్ బాస్ ప్రాజెక్ట్ హెడ్గా పనిచేసే అభిషేక్ ముఖర్జీ రీసెంట్గా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చేశాడు. మేము ఓ భాషలో బిగ్ బాస్ షో చేస్తున్నప్పుడు ఓ ప్రముఖ నటి షోకు వచ్చింది. అప్పటికే ఆమె బ్రేకప్ బాధలో ఉంది. ఆ బాధ నుంచి బయటపడొచ్చనే ఉద్దేశంతో షోలోకి వచ్చింది. కానీ ఓ యాక్టర్ ఆమెకు దగ్గరయ్యాడు. ఆమెను ప్రేమిస్తున్నట్టు నటించాడు. కానీ ఆ విషయం ఆమెకు అర్థం కాలేదు. నిజంగానే లవ్ చేస్తున్నాడేమో అని అతన్ని ప్రేమించింది. కానీ అతను ఫేమ్ కోసం, ఓటింగ్ కోసం లవ్ స్టోరీ నడిపించాడు. ఓ రోజు ఆమెకు అసలు విషయం తెలిసింది. అది షో అనే విషయం కూడా మర్చిపోయి తెల్లవారుజామున బాత్రూంలోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది ఆ నటి. మేము ఆమె బాత్రూంలోకి కత్తి తీసుకొని వెళ్ళడం చూసి వెంటనే వెళ్ళి ఆమెను అడ్డుకున్నాం. సైకియాట్రిస్టులతో మాట్లాడి ఆమె మనసును ఒక వారం పాటు మార్చాం. వెంటనే ఆమెను షో నుంచి బయటికి పంపేశామంటూ చెప్పుకొచ్చాడు అభిషేక్ ముఖర్జీ.